श्रीगुरुः सर्वकारणभूताशक्तिः श्रीमहागणाधिपतये नमः। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। श्रीगुरुः सर्वकारणभूताशक्तिः శ్రీమహాగణాధిపతయే నమః. అయ్యా అందరికీ నమస్కారం. శ్రీ వనదుర్గాపీఠము అందరికీ విశేషం ఏమిట్రా అంటే రేపు మంగళవారం కుజుడికి చాలా ఇష్టమైనటువంటి రోజు. మంగళుడు అంటే కుజుడు అని అర్థం. సుబ్రహ్మణ్యోహం సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైనటువంటి రోజు కూడా మంగళవారము. అందువల్ల ఎప్పుడూ కూడా మంగళవారం నాడు షష్ఠి పడ్డం అనేటటువంటిది చాలా అరుదైనటువంటి రోజు. అంచేత ఆ మంగళవారం నాడు షష్ఠి పడింది కాబట్టి రేపు అందరూ కూడా వీలైనటువంటి వాళ్ళు సంతానార్థము, అదేవిధంగా కూడా ఏదైనా రుణ బాధలు కలిగి ఉన్నా సరే ఆ మంగళవారం నాడు స్వామివారి యొక్క దేవాలయానికి వెళ్ళి పాలు, పసుపు, కుంకుమ, అగరవత్తులు, కర్పూరము, తమలపాకులు, చెక్కలు, అలాగే స్వామివారికి మంచి గంధం అంటే ఇష్టం. మంచి గంధాన్ని ఇంట్లో చెక్క ఏదైనా ఉంటే అరిగి తీసి పట్టుకుని వెళ్ళండి. లేని పక్షంలో మంచి గంధం, శ్రీగంధం అని ఉంటుంది, బయట షాపులో తీసుకుని దానికి పచ్చకర్పూరం కలిపి స్వామివారికి అభిషేకం చేయించండి. రేపు మరలా చెబుతున్నాను, మంగళవారం, అదేవిధంగా కూడా షష్ఠి తిథి. మంగళాకారకుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామికి చాలా ఇష్టమైనటువంటి తిథి షష్ఠి. ఇష్టమైనటువంటి రోజు మంగళవారం కలిసి వచ్చింది కాబట్టి వెళ్ళి తేనె, నెయ్యి మొదలైనటువంటి సామాగ్రి అంతటినీ పట్టుకుని వెళ్ళి చక్కగా స్వామివారికి అభిషేకం చేయించండి. అది కుదరలేనటువంటి పక్షంలో మీ దగ్గర ఎక్కడైనా జంట నాగులు ఉన్నట్టయితే ఆ జంట నాగులకి మీరు అభిషేకం చేయించుకోండి. దానివల్ల కాలసర్పదోష నివారణ జరుగుతుంది. విద్యందు, వివాహముల యందు, అదేవిధంగా సత్సంతానము కొరకు ఎటువంటి ఆటంకములు ఉన్నా కూడా తొలగిపోతాయి. రేపు వీలైనటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్య చరిత్ర చదువుకోండి. అలాగే అంగారకుడు యొక్క రుణ విమోచన అంగారక స్తోత్రం ఉంటుంది. వీలైనటువంటి వాడు రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని పారాయణ చేయండి. ఓం నమః శివాయ. సుబ్రహ్మణ్యోహం.